ఒక వరల రెండు కత్తులు పట్టాయి. ఒక టికెట్ మీద రెండు సినిమాలు చూడలేం. ఒక కిలో పేరు మీద 2 కిలోల చక్కెర ఇయ్యరు. ఒక ప్రశ్నకు 2 జవాబులు ఉండయి. ఒక చదువుకు 2 సర్టిఫికెట్లు ఇయ్యరు. ఏహే ఒక్క ఆప, అసలు ముచ్చటేందో చెప్పు అని మీరు అంటున్నారని నాకు ఎరకైంది. సరే ఇక వార్తేస్తున్నా చూడండి. సెంటర్ సర్కార్లోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఒకటే మంత్రివర్గం ఉంటుంది. కానీ మన తానే 2 తీవ్ర మంత్రివర్గాలు ఉన్నాయి. ఒకటి సచివాలయంలో కూర్చొని పథకాలు అమలు చేసే మంత్రివర్గము, ఇంకోటి బయట ఉండే మంత్రివర్గం. అగో గదెట్లా అనంటారా ఏంది? మొదలైతే గీ ముచ్చటినుండ్రి. అద్భుతంగా నాతో పనిచేసిన వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి రాలేదని మీకు నిరాశ ఉండొచ్చు, కానీ నేను త్వరలో ఆయన మంత్రి కూడా చేస్తా. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సార్ను జల్దిగానే మంత్రిని చేస్తా అని మాట ఇచ్చిండు సీఎం సార్ నిన్న ఆదిలాబాద్లో. గప్పట్లో పారి కళాకారుల మీటింగ్లో రసమాయ బాలకిషన్ అన్న కూడా ఇదే మాట ఇచ్చిండు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో క్యాబినెట్ మంత్రి కూడా అవుతాడు గ్యారంటీ. లెక్కకైతే సర్కార్లో ఎంతమంది మంత్రులు ఉండాలనో గంతే మంది ఉన్నారు ఇప్పుడు. మరి రసమాయ బాలకిషన్ అన్నకు కొప్పుల ఈశ్వర్ సార్కి మంత్రి కొలువులు ఇవ్వాలంటే కుదరది. ఉన్నోళ్ళ అంటే ఇతన్ని తీసేస్తుంది తప్ప. ఇంకో దిక్కు మంత్రి కొలువులు ఆడోళ్ళకి ఇస్తనే లేడని లోలి కూడా నడుస్తూనే ఉన్నది. ఇక రేపు రాఖీల పండుగ కట్నం కింద ఒక మహిళా ఎమ్మెల్యేను మంత్రిని చేస్తా అని మాట కూడా ఇస్తాడు కావచ్చు కేసీఆర్ సారు. ఇక సర్కారును నడిపించేది ఆ మంత్రులు అయితే, సీఎం సార్ మాటలతోని మంత్రులైన వాళ్ళు రెండో రకం అన్నట్టు. వాళ్ళు ఎర్రబుగ్గ కాలర తిరిగితే వీళ్ళు ఎర్రబుగ్గ కోసం ఎదురు చూసుకుంటా తిరిగే మంత్రులు.